స్తోత్రం కలుగును గాక. ఉదయకాల ధ్యానాలకు ఆహ్వానం. ఈ ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని, దేవుని యొక్క వాగ్దానములతో నింపబడి ఉండాలనేది మా ప్రార్థన. గత వారంలో ప్రత్యేకంగా దావీదు యోనాతానుల మధ్య ఉన్న స్నేహమును మనం గమనించాం. యోనాతాను దావీదునకు ఇచ్చిన ప్రశస్తమైన వస్తువులు, అవి తన యొక్క దుప్పటి, రాయల్ రోబ్, తన కత్తి, సోడ్, తన విల్లు, యారో, చివరిగా నడికట్టు, దాన్ని బెల్ట్ అని ట్రాన్స్లేట్ చేయబడింది. మనం చాలా చక్కగా డ్రెస్ వేసుకున్న తర్వాత, సూట్ వేసుకున్న తర్వాత కూడా బెల్ట్ పెట్టుకోకపోతే ఆ యొక్క డెకరం, ఆంబియన్స్ కనపడదు. బెల్టు చాలా ప్రాముఖ్యమైనది. నడికట్టు అని అంటారు. చక్కగా మనం నడవటానికి కూడా శాస్త్రీయంగా సహాయపడేది బెల్టు, నడికట్టు. మీరు గమనించండి, ఎవరైనా పని చేయాలి అని అంటే కూడా వారు నడువునకు ఏదైనా కట్టుకుంటే బాగా పని చేయగలరు. కాబట్టి ఇప్పటికి బెల్ట్లో ఉన్న విషయం మనకు అర్థమైంది. పేతురు గారు ఆ నడికట్టును నూతన దృక్పథంతో పోల్చాడు. 1 పేతురు పత్రిక 1:13 మీ మనసు అను నడుమును కట్టుకొని, ఆయన ఏమన్నారంటే, మనస్సు, మనిషిలో ఉన్న మనస్సు పరిపరి విధాలుగా అది పోతూ ఉంటుంది కనుక మనస్సు బాగా ఉంటే మనిషి బాగా ఉంటాడు. మనస్సు స్థిరంగా ఉంటే మనిషి ఆనందంగా, స్టేబుల్గా ఉంటాడు అనేది. ఆంగ్లంలో ఒక సామెత, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్. నీ మనసు చంచలం కాకుండా ఉందనుకోండి, మనసులో ఉన్న ఆ యొక్క గొప్ప స్థిరత్వం నీ ముఖములో చిరునవ్వుగా కనబడుతూ ఉంది అని అన్నారు. అది నిజం. మనసు లాగుతూ ఉంటుంటే మనం ఎక్కడ ఆనంద సంతోషంగా ఉండలేం కదా. కాబట్టి ఉదయకాలంలో మనస్సు గురించి దేవుని వాక్యం చెప్పే మాటలు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన కలిగించును అని. ఇక్కడ ఒక చక్కని మనస్సు అనే విషయం గమనిస్తూ ఉన్నాం. ఏం మనస్సు ఇది? మారు మనస్సు. ఆ యొక్క మనస్సు మామూలుగా ఉంటే అది పరిపరి విధాలుగా భిన్న ఆలోచనలో, మరి అయిష్టమైన ఆలోచనలో వెళ్ళగలదు. కానీ ఎప్పుడైతే దేవుని చిత్తానుసారమైన దుఃఖముతో ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి వస్తే ఆ మనస్సు మారును అని, రక్షణార్థమైన మార్పు కలిగింది అని, దేవుని స్తోత్రం. ఆ యొక్క స్టేజ్ మనం అందరం కూడా దాటామని నేను భావిస్తూ ఉన్నాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము అక్కడ 6వ వచనంలో మనం గమనిస్తే, శరీర సంబంధమైన మనసు మరణము, ఆత్మ సంబంధమైన మనసు జీవము అనే మాట ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. పౌలు గారు శ్రేష్టమైన మాట ఇక్కడ వ్రాశారు. అనగా శరీర సంబంధమైన మనసు అనగా కయోనుకున్న మనస్సు, తమ్ముడైన ఏబేలును చంపిన మనస్సు, శరీర సంబంధమైన మనస్సు, ఒక వ్యక్తిని ఏదో రకంగా పగబట్టిన మనస్సు. దైవగ్రంథంలో చాలామంది ఎట్లా ఉన్నారు, అది మరణమునకు దారి తీయును అని.
అయితే ఇక్కడ ఆత్మానుసారమైన మనసు అది జీవము అని ఆశ్చర్యంగా చెప్పబడింది కదండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 1వ వచనములో ఇక్కడ వ్రాయబడింది, మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఎప్పుడైతే మన మనసు మారిన మనసుగా ఉంటుందో, ఎప్పుడైతే మన మనసు మరి సంతోషకరమైన స్థితిలో ఉంటుందో, అది మనలను రూపాంతరపు అనుభవంలోనికి తీసుకొని రాగలదు. దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ అని అన్నారు. రూపాంతర అనుభవం మనసుకు సంబంధించినది అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చివరిగా ఇంకొక మాట చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో పౌలు గారు శ్రేష్టమైన మాట అన్నారు. ఆయన ఏమన్నారంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కూడా కలిగి ఉండుడి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు, జాలిగల మనస్సు, ప్రేమగల మనస్సు. 1 కొరింథీ 13వ అధ్యాయంలో ఆయన అన్నాడు, ప్రేమ మత్సరపడదు, డమ్మముగా ప్రవర్తించదు, అన్యాయముగా నడుచుకున్నదు, స్వప్రయోజమును విచారించుకొనదు, అన్నిటికీ కోపపడదు, త్వరగా కోపపడదు, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ వివేచించును. కాబట్టి క్రీస్తు యేసున కలిగిన ఈ ఉదయకాలంలో ఒకవేళ దానిలో ఏదైనా లోపిస్తే, ప్రభా క్రీస్తు యేసున కలిగిన మనసు నాకు ఇవ్వయా అని పరిశుద్ధాత్మ దేవుని అడిగితే ఆయన మనకిస్తారు. మన జీవితాలు ధన్యమవుతాయి ప్రియులరా. ఆ యొక్క లూకా 15వ అధ్యాయంలో తప్పైన కుమారుడు అంతకుముందు చెడు మనసుతో వెళ్ళిపోయాడు. అయితే 17లో చూస్తే, అయితే బుద్ధి వచ్చినప్పుడు, అనగా ఆయన మనసు మారినప్పుడు తండ్రి వద్దకు వచ్చాడు. ఈ ఉదయకాలం మారిన మనసు, దేవుని మనసు, తండ్రి మనసు, క్రీస్తు యేసునకు ఉన్న మనసు మన స్థానిక సంఘానికి, సార్వత్రిక సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమగల మా పరలోక తండ్రి, నీ స్తోత్ర వందనాలు. క్రీస్తు యేసునకు కలిగిన మనసు నాకు అనుగ్రహించేయండి. సార్వత్రిక సంఘానికి ఇవ్వండి. ప్రభువైన యేసు నామమున అడిగి ఉన్నాము మా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం మనందరికీ ఆయన ప్రేమించు వారికి తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.